హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఎగ్ పఫ్ ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. అచ్చం మనకి బయట దొరికే బేకరీ షాప్లో ఎలా తయారు చేస్తారో అలాంటి రుచిలోనే మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాము. ఇక్కడ నేను పొరలు పొరలుగా ఎలా చేశానో చూడండి. అవి మీకు చూపించడానికని ఒకటి అలా తీస్తున్నాను. ఎగ్ పఫ్ చేసుకునే విధానము పర్ఫెక్ట్గా ఉంటే ఇవి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, పొరలు పొరలుగా. ఇక మనం ఎలా చేసుకోవాలనేది చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. అందులో ఒక 2 కప్స్ వరకు మైదా వేసుకోవాలి. గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి, కానీ బయట దొరికే ఎగ్ పఫ్లకి అలాంటి టేస్ట్ రావాలంటే మైదాతోనే ట్రై చేయాలి. మైదా ఇష్టం లేని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలానే కాస్త ఒక 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కాస్త నీళ్లు కలుపుతూ చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలండి. పిండిని ఈ విధంగా కలుపుకున్నాక మూత పెట్టేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలండి. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక స్పూను మైదా వేసుకోవాలి. మైదా వేసుకున్నాక అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఆ రెండు బాగా కలిసేటట్టు మిక్స్ చేసేసేయాలి. వీడియోలో చూపిస్తున్న మాదిరిగా జారుగా కలుపుకోవాలండి. జారుగా కలుపుకున్నాక ఈ మిశ్రమాన్ని కాసేపు పక్కన పెట్టేయాలి. ఇంకా ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ అయ్యాక ఒక 3 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక 1/2 టీ స్పూను ఆవాలు, ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అవి కాస్త చిటపటలాడుతున్నప్పుడు ఒక 4 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోవాలి. అలానే ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు కాస్త వేయించుకోవాలండి. ఈలోపు వాటి కలర్ కూడా టర్న్ అవుతుంది. అంతవరకు చక్కగా కలుపుతూ వేయించుకోవాలి, మాడకుండా. ఉల్లిపాయలు చక్కగా పచ్చివాసన పోయి మంచి కలర్ వచ్చాక అప్పుడు ఒక 1/2 టీ స్పూను కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/4 టీ స్పూను పసుపు వేసుకున్నాక జీలకర్ర పొడి, ధనియా పొడి వేయించుకున్నది దంచి వేసుకోవాలండి. అది అవైలబుల్గా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. రెండిట్లో ఏదో ఒకటి వేసుకొని అవి చక్కగా కలిసేటట్టు అంతా కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత కాస్త కొత్తిమీరను వేసుకోవాలండి, సన్నగా కట్ చేసి. అది కొత్తిమీర వేసాక 1 నిమిషం పాటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇంకా దించేయడమేనండి. దీన్ని దించేసి ఇక పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకొని బండ మీద వేసి బాగా పిసకాలండి. మనం ఎంత పిసికితే అంత సాఫ్ట్గా అయ్యి పొరలు పొరలుగా వస్తుందండి ఎగ్ పఫ్. దీనిని బాగా ఒక 2 మినిట్స్ పాటు బాగా వత్తాలి బండ మీద పెట్టి. వత్తిన తర్వాత దీన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. ఇప్పుడు బండ మీద కాస్త పొడిపిండి చల్లుకోవాలండి. గోధుమ పిండి అయినా లేకపోతే మైదా పిండి అయినా, ఏ పిండి అయినా సరే చల్లుకోవాలి. మీకు ఏది అందుబాటులో ఉంటే అది తీసుకోండి. ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దల్లో నుంచి ఒకటి తీసుకోవాలి. ఒక ముద్ద తీసుకొని చపాతీ కర్రతో ఎంత పలుసగా వస్తే అంత పలుసగా, వీలైనంత పలుసగా ఒత్తుకోవడానికి ట్రై చేయండి. పిండి చల్లుకుంటూ చాలా పలుచగా ఒత్తుకోవాలి. మందంగా అయితే వద్దండి, మందంగా అయితే సరిగా రావు. పలుచగానే ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అంత పలుచగా రావాలండి. ఇలా పలుచగా ఒత్తుకున్న షీట్ని పక్కన పెట్టేసేయాలి. ఇంకా తర్వాత రెండవ షీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంకో ముద్ద తీసుకొని సేమ్ అలాగే మొదటి ప్రాసెస్ లాగానే చేయాలి. ఇలా చేసిన తర్వాత ఈ షీట్ని ఫస్ట్ షీట్ చేసుకున్నాం కదండి, ఆ షీట్ మీద కాస్త పొడిపిండి చల్లుకోవాలి. పొడిపిండి చల్లుకుంటే ఈ రెండవ షీట్ దాని మీద వేస్తాం కదా, అప్పుడు రెండు అతుక్కోకుండా అలా మనం తీయగానే వచ్చేస్తాయి అన్నమాట. అందువల్ల ఫస్ట్ షీట్ మీద కాస్త పొడిపిండి చల్లుకొని దాన్ని స్ప్రెడ్ చేయాలి. చేసి దాని మీద రెండవ షీట్ వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి ముద్దల్ని కూడా సేమ్ అలానే చేసుకోవాలండి. ప్రిపేర్ చేసుకున్న షీట్లలో నుంచి ఫస్ట్ ఒకదాన్ని తీసుకోండి. ఒకదాన్ని తీసుకొని బండ మీద వేయాలి.
బండ మీద వేసుకున్నాక ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆయిల్ను మైదా పిండి వేసుకొని మనం చిన్న పేస్ట్ లాగా అది తయారు చేసి పెట్టుకున్నాము. ఒకసారి మళ్ళీ కలుపుకోండి. పక్కన పెట్టడం వల్ల కాస్త ఆయిల్ పైకి తేలి పిండి అనేది కొంచెం అడుగున చేరి ఉంటుంది కాబట్టి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక షీట్ మీద కాస్త స్పూన్తో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసిన తర్వాత అదంతా స్ప్రెడ్ చేయాలి. షీట్ మీద అంతా అన్ని వైపులకి వచ్చేటట్టు చక్కగా స్ప్రెడ్ చేయాలండి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకొక షీట్ తీసుకోవాలి. ఆ షీట్ తీసుకొని ఈ షీట్ మీద వేయాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అలా చక్కగా వేయాలండి, అన్ని వైపుల ముడతలు లేకుండా. వేసిన తర్వాత మళ్ళీ ఆ షీట్ మీద ఆయిల్ మళ్ళీ అప్లై చేయాలి. రెండో షీట్ అండి అది. ఆ రెండో షీట్ మీద ఆయిల్ ఒక 2 స్పూన్స్ వరకు వేయాలి. వేసి మళ్ళీ దానికి అంతా స్ప్రెడ్ చేయాలన్నమాట. ఎక్కడ ఆయిల్ లేకుండా అయితే ఉండకూడదు, మొత్తం ఆయిల్గా ఉండాలి. నేను వీడియోలో చూపిన విధంగా 2 స్పూన్స్ అయితే నేను ఆయిల్ వేశాను, నాకు అంత పట్టింది. మీకు ఎంత పడితే అంత వేయండి, 2 చెంచాల కంటే ఎక్కువ పట్టదు. మళ్ళీ అలా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో షీట్ తీసుకుని దాని మీద వేసేయాలి. వేసేసి మళ్ళీ దాని మీద ఆయిల్ వేయాలి. కేవలం మనం తయారు చేసుకున్న పేస్ట్తోనే వేయాలండి. పిండిను ఆయిల్ కలుపుకున్నాం కదా, అదే వేయాలి. అది సరిపోకపోతే మళ్ళీ మీరు అలా కొంచెం తయారు చేసుకోండి. ఆ తయారు చేసుకున్న ఆయిల్ని షీట్ల మీద ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ మళ్ళీ ఆయిల్ వేస్తూ ఆయిల్ అంతా స్ప్రెడ్ చేస్తూ మళ్ళీ దాని మీద ఇంకో షీట్ వేస్తూ అలా మీరు ఎన్ని షీట్లని ప్రిపేర్ చేసుకుంటే అన్ని షీట్లని అలా తయారు చేసుకోవాలి. అన్నీ వేసేసి మందంగా వచ్చిద్దండి చపాతీ అనేది. ఇలా ఒక మందపాటి షీట్ తయారు చేసుకున్నాక దాని చుట్టుప్రక్కల కొంచెం ఎక్స్ట్రా పిండి ఉంటుందండి. అవంతా ఒక నైఫ్ తీసుకొని అది కట్ చేసేయాలి. ఒక స్క్వేర్ టైప్లో వచ్చేటట్టు కట్ చేసుకోవాలండి. ఎగ్ పఫ్ అనేది పొరలు పొరలుగా రావాలంటే మనం ఇక్కడే కాస్త జాగ్రత్తగా మనం పిండి కలుపుకుంటూ ఆయిల్ వేసుకుంటూ చక్కగా చేసుకున్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా పొరలు పొరలుగా వస్తుందండి. మనకి ఇక్కడే కొంచెం టైం పడుతుంది, ఇంకెక్కడ టైం పట్టదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ కాస్త మనం ఓపికగా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ఎగ్ పఫ్ అనేది చక్కగా తయారైపోతుంది. ఈ ఎడ్జెస్లన్నీ కట్ చేసుకున్నాక ఇలా వీడియోలో చూపిన విధంగా చూడండి, చాక్తో మధ్యలో నుంచి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా 6 భాగాలుగా కట్ చేశానండి. 6 ఎగ్ పఫ్లు అయితే వస్తాయి. ఇలా కట్ చేసుకున్న షీట్లను ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టాలండి. ఈజీగానే వచ్చేస్తుంది. మనం తీగానే చూడండి ఎలా ఊడి వచ్చేస్తుందో అలా ఈజీగానే వచ్చేస్తుంది. విడివిడిగా ఒక్కొక్కటి పక్కన పెట్టాలి. ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టుకున్న షీట్ల నుంచి ఒకదాన్ని తీసుకొని చపాతీ కర్రతో ఎక్కువగా ప్రెస్ చేయకుండా అలా చిన్న చపాతీలాగా మనం ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలా చేసుకున్నాక మనం కొంచెం ఈ పై లేయర్ని ఇలా తీస్తే ఇలా వచ్చేస్తుందండి. ఇందులో కాస్త కూరను వేసుకోవాలి. ముందుగా ఉడకబెట్టుకున్న గుడ్లని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. హాఫ్గా కట్ చేసుకొని ఇది దీని మీద పెట్టేసేయాలి. పెట్టేసి తర్వాత ఇది ఇలా కవర్ చేసేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూర అంతా కవర్ చేసేయాలి. చూడండి చాలా ఈజీగా వచ్చింది కదా. తర్వాత కూర ఎక్కడ బయటికి రాకుండా మనం ఇలా పెట్టేసుకోవాలి. ఆయిల్లో వేసినప్పుడు ఆయిల్ అనేది కూరలో వెళ్ళకోకుండా ఉంటుంది. అందువల్ల తర్వాత ఇవి ఇలా పెట్టేసేయండి. చూడండి లేయర్ ఇలా వచ్చేస్తూ ఉంటుంది. ఊరికినే మనకి వచ్చేస్తాయండి లేయర్స్, ఈజీగానే వచ్చేస్తాయి. ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇంకొకటి
ఇంకోటి అలానే రెడీ చేసుకుందాము. ఇలా తయారు చేసుకున్న దాంట్లోకి కాస్త కూరని వేసుకోవాలండి. కూరని వేసుకున్నాక ఎగ్ని వేసుకోవాలి. హాఫ్ ఎగ్ని వేసుకున్నాక లేయర్ అండి, ఫస్ట్ లేయరు ఇలా మనం తీగానే వచ్చేస్తుంది. అలా అన్ని వైపులా కవర్ చేయాలి. చూడండి, ఊరికే పల్స్గా ఉంటుందండి. అది అన్ని పొరలు పల్స్గా ఉంటాయి. మనకి ఆరు షీట్లను చేసుకున్నాం కదా, ఆ 6 షీట్లు ఉంటాయి. అందులో 6 షీట్లలో నుంచి ఒక షీట్ని ఫస్ట్ షీట్ని అలా పైన కవర్ చేసేస్తే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కూర అనేది బయటికి రాకుండా ఉంటుంది ఆయిల్లో. తర్వాత మిగిలిన పిండిని కూడా అలా వేసుకోవాలి, పైన మడిచేసేయాలి. అలా పొరలు మనకి ఈజీగానే వచ్చేస్తాయండి తీయగానే. చాలా ఈజీ ప్రాసెస్, కాకపోతే కాస్త లేట్ పడుతుందండి దీనికి చేసుకోవడానికి, టైం కాస్త పట్టిద్ది. ఇంక ఇలా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే. మిగిలిన షీట్లను కూడా అలాగే తయారు చేసుకొని కూర పెట్టేసి ఎగ్ని పెట్టి తర్వాత పొరని కూర బయటికి రాకుండా కవర్ చేసేసి అలా మిగిలిన పిండిని కూడా ఇంకా కవర్ చేసేయాలి. మీరు ఎన్ని ప్రిపేర్ చేసుకుంటే అన్నీ అలానే చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒకసారి చూడండి, ఈ చపాతీని ఇది తయారు చేసుకున్నాం కదా, చపాతీ కర్రతో ఒత్తుకున్నాక మనం వేలుతో కనుక ఇలా తీసుకుంటూ వెళ్తే అది ఊడి వచ్చేస్తుంది ఈజీగానే. రాదు అని అసలు అనుమానమే వద్దండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నింటినీ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ ఎక్కాక ఒక్కొక్కటిగా మనం ముందుగా తయారు చేసుకున్న పఫ్లను వేసుకోవాలండి. లో టు ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. మనం హైలో కనుక మీడియంలో కనుక పెట్టి ఫ్రై చేస్తే లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు. అందువల్ల లో టు ఫ్లేమ్లోనే పెట్టి వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయ్యాక రెండో వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా రెండో వైపు కూడా ఫ్రై అయ్యాక మళ్ళీ టర్న్ చేసుకోవాలండి. అలా అటు ఇటు తిప్పుతూ చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి చక్కగా అన్ని వైపులా ఫ్రై అయ్యాక ఇంకా వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. తర్వాత ఇంకా మిగిలిన ఎగ్ పఫ్లను కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచిగా ఉండే ఎగ్ పఫ్ రెడీ అయిందండి. మనకు బయట బేకరీ షాప్లో ఎలా దొరుకుతుందో టేస్టీగా పొరలు పొరలుగా సేమ్ అలాగే ఉంటుంది. ఒకటి అది తీసుకోండి, ఇది ఒకటి తీసుకోండి. రెండిట్లో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటో చూసుకోండి. అసలు ఏ మాత్రం కూడా ఎవరు కనిపెట్టలేరు. ఇంట్లో వాళ్ళైతే ప్లేట్ మొత్తం ఖాళీ చేసి పెడతారండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఇది మాత్రం పక్కా. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, మీకు అసలు అదేంటో తెలుస్తుంది. మనం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట మనకి ఎలా దొరుకుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనకి కూడా అలాగే చేసుకోగలము, కేవలం ఇంట్లో ఉండే వాటితోనే. ఎంతో రుచిగా ఉండే ఈ ఎగ్ పఫ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. వంటింట్లోకి బరాబరా వెళ్ళి మనం చకచకా అది రెడీ చేసుకొని తింటాం. ఈ వర్షాకాలం వచ్చేసింది కదండి, ఆలస్యం చేయకుండా ఇలా ఒకసారి ట్రై చేసి మీరు కూడా తినండి. చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేయండి మీరు మీ ఫ్యామిలీతో కలిసి. మీకు ఈ ఎగ్ పఫ్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.